ఎవ్రీవన్, వెల్కమ్ టు జూనియర్ కింగ్స్ మను అండ్ రిషి. ఇవి ఏంటి అనుకుంటున్నారా? ఇవి న్యాచురల్ మష్రూమ్స్ అండి, అంటే నాటు పుట్టగొడుగులు. ఇవి పుట్టల మీద ఇప్పుడు వర్షాకాలంలో మనకి ఎక్కువగా దొరుకుతూ ఉంటాయండి విలేజెస్లో. ఇవి చూడగానే మీకు అందరికీ చాలా మందికి ఇవి తెలుసుండవు. చూడగానే షేర్ చేయాలని ఒక ఒపీనియన్తో ఈ వీడియో నేను చేశాను. ఇవైతే ఎలా క్లీన్ చేసుకోవాలో ఒకసారి చూడండి. తీసినప్పుడైతే చాలా మట్టిగా బంకగా ఉంటాయి. అవి నీట్గా కడిగేసి క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి. అవి అసలు ఈ కర్రీ తిన్నారంటే నాటుకోడి కర్రీ తిన్నంత ఫీలింగ్ వస్తుంది. బౌల్లో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి. ఇంకా ఆలస్యం ఎందుకు, కర్రీ ఎలా చేసేయాలో చూసేద్దాం. ఆనియన్స్ అండ్ కరివేపాకు కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు యాడ్ చేయండి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ టమాటో 3 చిల్లీస్ యాడ్ చేయండి. నెక్స్ట్ సాల్ట్ అండ్ కారం టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోవాలి. 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత మష్రూమ్స్ యాడ్ చేయండి. మష్రూమ్స్ వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ జస్ట్ అలా తిప్పండి. నెక్స్ట్ ఫైనల్గా వాటర్ యాడ్ చేసుకొని అది కుక్ అయ్యే వరకు కుక్ చేయండి. అలా ఆయిల్ బయటికి కనిపించే వరకు కుక్ చేసుకోండి. ఫైనల్గా కొత్తిమీర, ధనియాల పౌడర్, మసాలా పౌడర్ యాడ్ చేసుకుంటే మష్రూమ్ కర్రీ రెడీ. ఎంతో టేస్టీ మష్రూమ్ కర్రీ రెడీ అండి. మరి కర్రీ రెడీ అయిపోయిన తర్వాత ఎవరైనా టేస్ట్ చేయకుండా ఉండగలరా? నేనైతే టేస్ట్ చేసేస్తున్నానండి. ఈ లోపల ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూడండి, నాకైతే ఎంతో ఇష్టమైన కర్రీ చేసుకున్నాను కదా, వెంటనే టేస్ట్ చేసేయాలని చాలా ఆతృతగా చేస్తున్నాను. మష్రూమ్ కర్రీ అయితే అదిరిపోయింది. వెరీ టేస్టీ మష్రూమ్ కర్రీ అయితే రెడీ. థ్యాంక్ యూ.